ఇలా చూసారా మ్యాంగో ఐస్ క్రీమ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఇవాళ మనం ఇంట్లోనే ఈజీగా దొరికే పదార్థాలు ఉపయోగించి మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ ఇంట్లోని కొన్ని టిప్స్ తోటి అచ్చం మార్కెట్లో దొరుకుతాయి కదా మనకు ఐస్ క్రీమ్ బార్స్, అలాగే అంత టేస్టీగా, స్మూత్గా, క్రీమీగా ఇంట్లోనే తయారు చేసుకుందాం మ్యాంగో ఐస్ క్రీమ్ బార్, మ్యాంగో ఐస్ క్రీమ్. ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా మిల్క్ బాయిల్ చేయడం కోసం ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకుని అందులో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ కాకుండా నార్మల్గా రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకుంటాం కదా, మన ఇంటికి ప్యాకెట్స్ వస్తాయి కదా నార్మల్ మిల్క్, దాంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక బాయిల్ రాగానే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 7 నుంచి 8 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. లేదా మనం తీసుకున్న పాలల్లోంచి 1/4 భాగం తక్కువ అయ్యే వరకు, అంటే పాలు కాస్త చిక్కపడే వరకు మనం ఈ పాలని బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిల్క్ ఇలా కలుపుతూ ఉండాలి. అందువల్ల పైన మీగడ కట్టకుండా ఉంటుంది. అంచులకు అంటుకున్న మీగడని తీసి పాలలో కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ క్రీమీగా కూడా వస్తుంది. సో పాలు ఇలా కాగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇందులో అరకప్పు మిల్క్ కలుపుకొని ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్ అంతా చక్కగా పాలతో కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. సో మన కార్న్ఫ్లోర్ మిల్క్ మిశ్రమం ఉండలు లేకుండా రెడీ అయింది. ఇక్కడ మనం తీసుకున్న మిల్క్లో దగ్గరగా 4 వంతు మిల్క్ కూడా తక్కువయ్యాయి. ఇలా అంచులకు అంటుకున్న మిగిలిన కూడా తీసి పాలలో కలుపుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ మిశ్రమాన్ని ఇందులో కలుపుకుందాం. ఫ్లేమ్ని తగ్గించుకుని మిల్క్ని కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక 4 నిమిషాలు అయింది. తక్కువ మంట మీద ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకున్న తర్వాత మిల్క్ కాస్త చిక్కపడింది. ఇప్పుడు చక్కెరని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/3 కప్పు చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న మ్యాంగో స్వీట్ని బట్టి, తీదానాన్ని బట్టి మనం ఇక్కడ చక్కెర యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్న మ్యాంగో కాస్త తీపి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నేను 1/3 వంతుల కప్పు చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను. సో స్వీట్నెస్ మనకు నచ్చిన విధంగా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చక్కెర వేసుకుని ఇలా చక్కగా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇక్కడ మన కార్న్ఫ్లోర్ మిక్స్, మిల్క్, చక్కెర అన్నీ చక్కగా కలిసి మనకు కావాల్సిన విధంగా మిక్చర్ తయారైంది. ఇలా చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాం. రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారుతున్నప్పుడు మనం ఇలా కలుపుతూనే ఉండాలి, అందువల్ల మీగడ కట్టకుండా ఉంటుంది. ఇలా రూమ్ టెంపరేచర్లో చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు నిండుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలను వేసుకుందాం. ఇక్కడ నేను బంగినపల్లి అండ్ ఆల్ఫోన్సా ఇవి 2 మిక్స్ చేసుకుని వేసుకుంటున్నాను. ఏదైనా ఒక రకం మామిడి పండు యూస్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నా దగ్గర ఇవి 2 ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఈ ఆల్ఫోన్సా వల్ల మంచి కలర్ వస్తుంది అండ్ బంగినపల్లి చాలా స్వీట్గా ఉంది కాబట్టి నేను ఈ 2 మిక్స్ చేసి ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకుని దీన్ని స్మూత్ పేస్ట్ చేసుకుందాం. ఇలా 1 నిమిషం పాటు మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ వేసుకోవాలి. మూత తీసి ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని స్కిప్ చేసినా పర్వాలేదు, నా దగ్గర ఉంది కాబట్టి టేస్టీగా, స్మూత్గా రావడం కోసం ఐస్ క్రీమ్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. మూత పెట్టుకుని మరో నిమిషం పాటు మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ మిక్సీ వేసుకుందాం. ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను యాడ్ చేయడం లేదు. మూత తీసి చెక్ చేసుకుందాం. వావ్, ఇలా చూసారా, చక్కటి చిక్కటి స్మూత్ పేస్ట్ తయారైంది. చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా స్మూత్గా ఉందో పేస్ట్. ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సర్వ్ చేయడం కోసం. మూత పెట్టుకుని ఫ్రీజర్లో 3 నుంచి 4 గంటల పాటు దీన్ని ఉంచుకోవాలి.
దీన్ని సెట్ సెట్ అవ్వడం కోసం ఐస్ క్రీమ్ ఒక 3-4 గంటల పాటు సరిపోతుంది. 4 గంటల పాటు ఫ్రీజర్లో సెట్ చేసిన తర్వాత, ఫ్రీజర్లో ఉంచుకున్న తర్వాత ఇలా చూసారా, కొంచెం ఇలా సెట్ అయింది. ఇది పూర్తిగా తయారవ్వలేదు, జస్ట్ సెట్ అవ్వడం మొదలైంది అంతే. ఇప్పుడు దీన్ని స్పూన్తో ఇలా కలుపుకొని ఒకసారి మళ్ళీ మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్ తయారు చేసుకోవాలి. మళ్ళీ మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్ చేసుకుని సెట్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ క్రీమీగా, స్మూత్గా అచ్చు మనకు మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్లా తయారవుతుంది. సో మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది మిక్సీలో వేసుకుని మళ్ళీ ఒక అర నిమిషం పాటు దీన్ని మళ్ళీ స్మూత్ పేస్ట్గా తయారు చేయాలి. ఎన్నిసార్లు మధ్యలో మనం ఇలా పేస్ట్ చేసి సెట్ చేసుకుంటామో మన ఐస్ క్రీమ్ కూడా అంతే క్రీమీగా, స్మూత్గా వస్తుంది. మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్స్ని కూడా మళ్ళీ ఇలా మధ్యలో 2-3 సార్లు సెట్ చేసి మళ్ళీ ఐస్ క్రీమ్ని తయారు చేస్తారు కాబట్టి మనకు అంత స్మూత్గా, క్రీమీగా మార్కెట్లో ఐస్ క్రీమ్ దొరుకుతుంది. మళ్ళీ ఒక 30 సెకండ్స్ పాటు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో మొత్తం చెక్ చేసుకుందాం. వావ్, ఇలా చూడండి, మనకు కావాల్సిన విధంగా మన క్రీమీ మిక్స్చర్ రెడీ అయింది. కలర్ కాస్త తక్కువైంది కదా, అంటే మిక్స్చర్ క్రీమీగా తయారైందని అర్థం. ఇలా క్రీమీగా తయారైన మిక్స్చర్ని మళ్ళీ ఒక డబ్బాలో వేసి సెట్ చేసుకుందాం. ఇక్కడ నేను ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. ఇలా ప్లాస్టిక్ పేస్ట్ని అంతా డబ్బాలో వేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసి మూత పెట్టుకుందాం. ఈ ప్లాస్టిక్ కవర్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా క్లింగ్ ర్యాప్తో కానీ ప్లాస్టిక్ కవర్తో కానీ క్లోజ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ పైన ఐస్ ఏర్పడకుండా ఉంటుంది అంతే. ప్లాస్టిక్ కవర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కవర్తో సెట్ చేసుకుని దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో 9-10 గంటల వరకు పెట్టుకొని సెట్ చేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓవర్ నైట్ సెట్ చేశాను ఫ్రీజర్లో పెట్టుకుని. సో ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా ఉందో. ఇలా చూసారా, ఐస్ క్రీమ్ ఎంత చక్కగా సెట్ అయిందో, కలర్ కూడా చక్కగా ఉంది కదా. ఇప్పుడు కంటైనర్ సైడ్స్ని కాస్త లూజ్ చేసి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ప్లాస్టిక్ కంటైనర్లో సెట్ చేసాం కాబట్టి ఐస్ క్రీమ్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇలా చూసారా, ఎంత చక్కటి కలర్ఫుల్ మ్యాంగో ఐస్ క్రీమ్ బార్ తయారైంది. అచ్చు మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ బార్లా ఉంది కదా. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకుందాం. దీన్ని ఇంకా రిచ్గా తయారు చేయడం కోసం పైన మనకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. అంటే డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు కూడా వేసుకుని మనం ఇంకా రిచ్గా తయారు చేసుకోవచ్చు. కొంచెం మిగిలిన పేస్ట్ని నేను ఇంకొక డబ్బాలో కూడా సెట్ చేసి ఉంచాను. సో దాన్ని కూడా ఇప్పుడు మనం తీసి చెక్ చేసుకుందాం. సో ఇందులో నుంచి మనం ఇలా మనకు నచ్చిన షేప్లో, అంటే రౌండ్గా కూడా మనకు ఐస్ క్రీమ్ బాగా నచ్చుతుంది కదా రౌండ్ షేప్లో. సో ఆ విధంగా కూడా ఇందులోంచి తీసి సర్వ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిందా మ్యాంగో బార్ ఐస్ క్రీమ్? మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ పంచుకుంటారా? ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.